చెప్పానా నీ ఫ్రెండ్స్ నిన్ను వెతుకుంటూ వస్తారని ఉప్పం పెట్టావా వాళ్ళకి? తిన్నారా? గుమ్మలో ఎందుకు టిఫిన్ క్యారేజ్ ఉంది? నేను అంతగా చెప్పినా వినలేదు కదా. అలా చూడు, ఎవరినో చంపి శవాన్ని భుజాన్ని వేసుకొచ్చారు. వీళ్ళ ఇన్నోసెంట్. శవమా? చంద్ర, అమృతం అమ్మాయిని ఏం చేశారా? ఎవరా అమ్మాయి? ఎవరా? రేయ్, మనల్ని అడుగుతోందిరా. నీ ఫ్రెండ్ కదా ఇది? కాదు. మరైతే ఎవరు? వీళ్ళిద్దరు ఉండబట్టే కదా నువ్వు రాను అంటున్నావు. వీళ్ళని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. చాలా నీ డైలాగ్. అమృతం నన్ను కొట్టాడు రా. ఎవరి మీద చేసుకున్నావు? ఏంటి అబ్బా నన్నేరా కొట్టాడు? కొట్టరావాలి. ఏంట్రా చేస్తావా? మాట్లాడుకున్నా లోపల పని చూద్దాం పదరా. చూడు, నేను చెప్పేది విను. మర్యాదగా ఆడు తప్పుకోవాలని కొట్టాలి. ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నా. ముందు నేను చెప్పేది విను విక్రమ్. నా మాట విను. వీళ్ళకి ఏం కావాలో తెలీదు. నిన్నే వెతుకుతున్నా. ఈ మొహం పెట్టుకుని అడవిలోకి టూర్కి వస్తావా? ఇప్పుడు చూడు, నీ మొహం రూపాయి కన్నా మార్చాలా? ఎవరిది? చాలా వెనకలే. నీ మొహానికి నలుగురు పెగలరా? మళ్ళీ చాలా ఉద్యోగం ఉంటుంది. ఎలా ఇంట్లో చెప్పి అడవిలోకి వస్తారా? ముందు చెప్తాను నీ పని. అయిపోయావురా రే. ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే తాత ఏంటో బ్రూస్ లీ, జాకీ చాన్, చిరంజీవి. మీరంతా ఎవరు, ఎందుకు వచ్చారని నాకు తెలీదు. బట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. 87 ఏళ్ల వరకు నేను బతుకుంటానని నా జ్యోతిష్కు నాతో చెప్పాడు. నువ్వేమంటున్నావు? గ్యాస్ లీక్ అయిపోయిందిరా. ఏమంటున్నారా? అది కూడా శంకరారని చెప్తానే వింటావా? బాము ఎవరండి మీరు? సిలిండర్ వచ్చి మీ మీద పడిందా? సారీ అండి. వెనకాల ఉన్నాడే వాడే విసిరాడు. ఎరా కంచమొహమాడా, ఇంటిలో సిలిండర్ లీక్ అయిందని బయటికి పరిగెడితే అంటుకున్న సిలిండర్ మా పైకి విసురుతావా? ఏదో బెల్ట్ కొట్టడం వచ్చు కాబట్టి అందరికి ఆ ట్రిక్ నేర్పించి కాపాడాను. లేదంటే ఏమీ ఉండదురా. ఏ ఫ్రాడు, నిన్ను కాదు. ఏమే ఫ్రాడు,
నేను తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నా కదా. మేము నీ కంటికి హంతకుల్లా కనిపిస్తున్నావా? అయ్యో, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను రా. నోరు ముయ్యవే పాలు ప్యాకెట్. ఏదో చూడడానికి తెల్లగా ఉన్నావు కదా అని నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొస్తే మమ్మల్ని అనుమానిస్తావు నువ్వు. అదేంటే తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారా? నిజమన్నా? కదా రేయ్, ఏంటే నోరు మూసుకురా. ముందు నువ్వు బటన్ ఇసుకో. సిచ్యుయేషన్ తెలుసుకోకుండా మ్మ్. ఇదేవర్రా ఇక్కడ కొత్తగా? అదే కదా. ఏయ్ ఎవరా నువ్వు? మనం మాత్రం ఉండే ఈ అడవిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ, రే జేమ్స్, మరొకసారి ఎవడైనా ఇక్కడ కథ చెప్తాను కవిత చెప్తానని నోరు తెరిస్తే గనక ఎదురుగా కూర్చునున్నాను, మొహం పగలగొడతా. ఏమంటుంది మామా? మూసుకోరా. ఓకే. ఇప్పుడు జరిగిన దానికి వీళ్లకు సంబంధం లేకుంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు మనల్ని కట్టిపడేశారు? ఆహా. లేట్ పికప్ రావు నువ్వు. రేయ్ వాళ్ళెందుకురా మా చోటుకు వచ్చారు? ఆ? మీ చోటికి వాళ్ళు రాలేదు, మీరే వాళ్ళ చోటుకు వచ్చారు. వాళ్ళ ప్లేస్ కా? అవును, నువ్వెవరు? నేచర్ సైన్స్ మధ్య కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఏదో తెలియకడిగా లెక్చర్ స్టార్ట్ చేసింది. డాక్టర్ దేరేందరన్ ఇండియాలో టాప్ మోస్ట్ జెనెటిక్ రీసెర్చర్. మా నాన్న 2 years గా హీ వాజ్ మిస్సింగ్. కొన్ని రోజులకు ముందు డ్రైవ్ లో ఆయన పర్సనల్ డేటా చెక్ చేసినప్పుడు నేను నా టీం కొన్ని ప్లాన్స్ ను రీసెర్చ్ చేయడం కోసం సౌత్ సెంట్రల్ ఐలాండ్ కి వెళ్ళాం. ఈ రోజు ఫీల్డ్ లో మేము కొన్ని స్పీసీస్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు కామన్ గా అది ఒక ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్. కానీ ఈ రోజు మేము చూసిన ప్లాంట్ బిహేవియర్ చాలా అన్యూజువల్ గా ఉంది. ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. టేక్ ఇట్ రవి. నీకేం కాలేదు కదా? టేక్ ఇట్. ఆ ప్లాంట్ గురించి ఫర్దర్ గా రీసెర్చ్ చేయడం కోసం దాని శాంపిల్స్ ని కలెక్ట్ చేశాం. నేను నా స్టూడెంట్ కడవేరి అనే రిజర్వ్డ్ ఫారెస్ట్ కి ఒక అన్అఫీషియల్ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. ఆ రీసెర్చ్ కి అవసరమైన ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తాన్ని మేమే ఏర్పాటు చేసుకున్నాం. సౌత్ సెంట్రల్ ఐలాండ్ నుండి మేము తీసుకొచ్చిన డియోనా ముసఫెల్లా ప్లాంట్ యొక్క శాంపిల్స్ ని టెస్ట్ చేసి చూసినప్పుడు ప్రకృతికి విరుద్ధంగా మారే డిఎన్ఏ స్ట్రక్చర్స్ ని అందులో చూశాను. అవి రెగ్యులర్ అయిన క్యారెక్టరిస్టిక్స్ కావని, పూర్తిగా మారిపోతున్నాయని. No. సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రైట్? I'm all right. ఇదిగోండి సార్, నీళ్ళు తాగండి. సార్, ప్రాబ్లం ఏం లేదుగా? Nothing. You can leave. సార్, You can go. You can go and take rest. ఓకే సార్. Yeah. గుడ్ నైట్ సార్. Good night. Good night. విచిత్రమైన డిఎన్ఏని డెవలప్ చేసి ప్రకృతి పరిశోధనలో ఒక రెవల్యూషన్ ని తీసుకురాగలననే నమ్మకంతో ఉన్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకం అంతా పోయింది. సార్, ప్రాజెక్ట్ డ్రాప్ చేయమన్నారు. ప్రాజెక్ట్ ని డ్రాప్ చేసేసారా? ఏమిట్రా ఇది? అంతేకాదు, ఈ రోజే వైజాగ్ వెళ్ళిపోదాం అన్నారు. అది సరే, ల్యాబ్ ఎందుకు మూసారు?
మనలో ఎవరో లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఎస్, ఇట్స్ బియాండ్ బయోమెడికల్ సైన్స్. రే, మైకే వద్దు, సార్ మాట వినకుండా ఏం చేయొద్దు. మావా నువ్వు వస్తావా రావా? డోంట్ డూ దిస్. చెప్పిన మాట వినిపించుకోవా? మేము వెళ్తాం. రే, రే నేనేసార్లు చెప్పినా వినిపించుకోవేంట్రా? లోపలికి రావద్దని చెప్తున్నాను కదా. ఇదేదో వింతగా ఉందిరా. అవును, ఆ ప్లాంట్ లో నేను చూసింది ఒక రెప్లికేటెడ్ హ్యూమన్ డిఎన్ఏ. రేయ్, మీరు నిన్న బయలుదేరాక నేను ఎక్కడ కదా ఉన్నాను, అప్పుడు ఇది దగ్గర లేదురా. అవును. ఏయ్, కాసేపు సైలెంట్ ఉంటావా? ఆ రోజు అది పవిత్ర కాలను పట్టుకున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఆ ప్లాంట్ నుండి లభించిన డిఎన్ఏ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది అది ఒక హ్యూమన్ బ్లడ్ కోసం ఎదురు చూస్తుంది. అది చాలా డేంజరస్ అని చెప్తున్నారు కదా. ఏయ్, దాన్ని ముట్టుకోకు, పవిత్ర, చెప్పిన అవి మాట నోరు విను. మూసుకుంటావా? దాని వల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉండొచ్చు. అవి కాసేపు నోరు మూసుకుంటావా? మాట్లాడకు. ఇకపై మేము ఇక్కడ కంటిన్యూ చేసామంటే మేము పెద్ద ప్రమాదంలో పడిపోతాం. మరి మీ ఫ్రెండ్స్ కి ఏమైంది? వాళ్ళంతా క్యానిమల్స్ గా మారి ఈ అడవినే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళకు ఆహారమే ఇక్కడికి వచ్చే మనుషులే. మా నాన్నకి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే నా ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చాను. నా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపేశారు. మనందరం ప్రాణాలతో ఉండాలంటే ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. దానికి ఒకే ఒక దారుంది. ఏంట్రా దారే? ఈ అడవిలో ఊరికే తిరుగుతున్న పెద్ద మృగాన్ని ఆ క్యానబెల్కి ఎరగా వేశామంటే దాన్ని పీక్కొని తినడానికి వారం పడుతుంది. ఆ లోపు మనం ఊరికి వెళ్లి బీర్ కొట్టి సెటిల్ అయిపోవచ్చు. మనతో అంత పెద్ద మృగం ఎక్కడరా తిరుగుతోంది? నీకు తెలీదా? నిజంగా నీకు తెలీదా? హలో, నీకు తెలీదా? తెలీదే. చూసావా, తెలీదంటున్నాడు. రేయ్, టీ కొట్టు బయలుదేరు. పేడ పిడక లాంటి మొహం పెట్టుకుని నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావరా? కొట్టేననుకో నోట్లోంచి నొరక్కని చెప్తావు. ఏ లిప్ లాక్ ఇస్తావా ఏంటి? చెప్పించు కొడతాను. కొడతావా? కొడతావు. ఎందుకు కొట్టవు? సారీరా. ఇదిగో కాస్త అడ్జస్ట్ చేసుకో. అవును, జెనీ ఏది? అవును కదా, జెనీ, కబోర్డ్ లో దక్కుందా? చోటు సరిపదా? ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? నైట్ మొత్తం మనతోనే ఉందిగా. ఎక్కడ రజని? గుడ్ జనరేషన్. ఆమెను కూడా చంపేశారా? రే చంద్ర, అమృతం. వీళ్ళు మనల్ని కూడా చంపేస్తారా? త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నావ్? ఏ కంచెలు గుచ్చుకుంటున్నాయా నిన్ను? నొప్పిగా ఉందిరా.